హలో ఫ్రెండ్స్, నేను సంపత్ కుమార్. ఇవాళటి వీడియోలో మనం పీజీబీపీ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే సిఏ ఇంటర్ కానీ, సిఏ ఐపీసీసీ కానీ, లేదంటే సిఏ ఫైనల్ కానీ ఆర్ సిఎంఏ ఫైనల్ కానీ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్కి మోస్ట్లీ మనకు 10 నుంచి 16 మార్క్స్ మధ్యలో ఈ పీజీబీపీ ప్రాబ్లమ్ అనేది ఒకటి వస్తుంది. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఎక్కువ ప్రొవిజన్స్ రాసే ప్రయత్నంలో మన ఆన్సర్ ఎప్పుడు కరెక్ట్గా అవ్వదు, అంటే మన అల్టిమేట్ ఆన్సర్ మనము కరెక్ట్గా చేయలేకపోతాము. సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే అసలు పీజీబీపీ ప్రాబ్లమ్ని ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలి, కొన్ని యాడ్ చేయాలి అంటాడు, కొన్ని డిడక్ట్ చేయాలంటాడు, ఎందుకు యాడ్ చేయాలి, ఆ లాజిక్ రీజన్తో పాటు ఇవాళ తెలుసుకుందాం. అంటే న్యూమరికల్ సమ్స్ని ఎలా సాల్వ్ చేయాలనేదే ఇవాళ వీడియో ఉద్దేశం. సో లెట్స్ స్టార్ట్. పీజీబీపీ numerical problems. One thing is that ఎప్పుడైతే మనం పీజీబీపీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రాబ్లంకి వచ్చే వరకు మనము పీజీబీపీలో ఉన్న ప్రతి ప్రొవిజన్ ఒక్కోసారైనా చదివి ఉండాలి. అంటే థియరిటికల్గా చదవడం కాకుండా అసలు ఆ ప్రొవిజన్ ఉద్దేశం ఏంటో ఒకసారి మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ ఫార్మాట్ ఒకటి ఉంది, అది ఇన్స్టిట్యూట్ మెటీరియల్లోనే ఇచ్చాడు, ఆ ఫార్మాట్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అంతకన్నా ముందు పీజీబీపీలో ఒక్కొక్క సెక్షన్ పైన ఒకసారి చిన్న ఓవర్వ్యూ ఇస్తాను, సో దట్ మీకు ఒక బ్రష్ అప్ అయిపోతుంది. ఎలా అంటే మనం సెక్షన్ 28 మనకు ఛార్జింగ్ సెక్షన్ అంటాడు పీజీబీపీలో. అంటే ఎలాంటి ఇన్కమ్ని మీరు పీజీబీపీలో ఇన్కమ్గా చూపించుకోవాలనేది ఈ సెక్షన్ చెప్తుంది. విచ్ మీన్స్ దట్ మీ పిఎండ్ఎల్ మీరు చేసేటప్పుడు దీన్ని మీరు క్రెడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది దాని ఉద్దేశం. అలాగే మనకు సెక్షన్ 29 ఎలా కంప్యూట్ చేయాలని చెప్తుంది, అది మనకు ప్రస్తుతానికి అవసరం లేదు. సెక్షన్ 30, 31 మనకు ఫర్నిచర్ పైన, ప్లాంట్ అండ్ మిషనరీ పైన ఏమైనా రెంట్ అలాంటివి కట్టుకుంటే రెంట్, ఇన్సూరెన్సు, ఇలాంటి ఎక్స్పెండిచర్ని, రెవెన్యూ ఎక్స్పెండిచర్ని మీరు ఎప్పుడైనా ఇంకర్ అవుతే దీన్ని మీరు మీ పిఎండ్ఎల్లో ఎక్స్పెండిచర్గా చూయించుకోండి అని చెప్తుంటాడు. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. సెక్షన్ 28 ఏం చెప్తుందంటే ఎలాంటి ఇన్కము మీ పిఎండ్ఎల్లో ఇన్కమ్గా రావాలి. ఇప్పుడు నేను ఒక పిఎండ్ఎల్ అని ఇక్కడ రాసినప్పుడు సెక్షన్ 28లో ఏ ఐటమ్స్ అయితే చెప్పాడో ఆ ఐటమ్స్ మాత్రమే మీ పిఎండ్ఎల్లో క్రెడిట్ రూపంలో రావాలి. సెక్షన్ 28 మాత్రమే. మనము పిఎండ్ఎల్ మన అకౌంటింగ్ని, మన టాక్సేషన్ని మనము మ్యాచ్ అనేది ట్రై చేస్తున్నాము. సెక్షన్ 29 ప్రస్తుతానికి వదిలేసేయండి. సెక్షన్ 30, 31 ఆ రెండు సెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే మీరు ఇన్సూరెన్స్ కానీ, రెంట్ రేట్స్ అలాంటి చిన్న చిన్న ఎక్స్పెండిచర్ మీరు ప్లాంట్ అండ్ మిషనరీ పైన, ఫర్నిచర్ పైన పే చేస్తే ఈ 30, 31 ఇక్కడ మీరు ఎక్స్పెండిచర్గా చూపించుకోవచ్చు అని చెప్పి ఈ సెక్షన్ చెప్తున్నాయి. ఇవెందుకు చెప్తున్నాను అంటే ఏ సెక్షన్ మీకు పిఎండ్ఎల్లో డెబిట్ అవుతుంది అంటే ఎక్స్పెండిచర్గా అవుతుంది, ఏ సెక్షన్ మీకు క్రెడిట్ అవుతుందో తెలిస్తే అవి కాకుండా మీదే మొత్తం మీరు రివర్స్ చేసేయాలన్నమాట. అది న్యూమరికల్ మెథడాలజీ. మళ్ళీ చెప్తాను. ఇప్పుడు సెక్షన్ 28 ప్రకారం కొన్ని ఇన్కమ్ని అతను క్రెడిట్ చేయమన్నాడు కదా, ఆ ఇన్కమ్ కాకుండా మీకు ఇంకేదైనా ఇన్కమ్ ఉందనుకోండి అది క్రెడిట్ చేయండి. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అంటే ఇక్కడ మేబీ వాడు పిఎండ్ఎల్లో అగ్రికల్చరల్ ఇన్కమ్ రాసుకొని ఉండొచ్చు. అగ్రికల్చరల్ ఇన్కమ్ కోసం 28లో చెప్పాడా? చెప్పలేదు. సెక్షన్ 10(1) ప్రకారం అది ఎగ్జామ్ట్ అన్నాడు. అంటే సెక్షన్ 29, 28 కాకుండా ఇంకా ఏ సెక్షన్ అయినా మీకు అక్కడ వచ్చింది అంటే దీన్ని మరి రివర్స్ చేయాలి. అది ఎఫెక్ట్ చెప్పాను. బట్ ప్రస్తుతానికి మీరు ఏం అబ్జర్వ్ చేయండి అంటే ఏ సెక్షన్స్ పిఎండ్ఎల్లోకి వెళ్తున్నాయో చూడండి. సెక్షన్ 30 వెళ్తుంది, 31 వెళ్తుంది. సెక్షన్ 32 మనకు డెప్రిసియేషను, ఎన్హాన్స్డ్ డెప్రిసియేషను, అడిషనల్ డెప్రిసియేషను, టర్మినల్ డెప్రిసియేషను, అలాంటి అన్ని డెప్రిసియేషన్స్ అన్నీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఇంకొకటి సెక్షన్ 35 కోసం మనం మాట్లాడుకుంటాం. సెక్షన్ 35 ఏంటి? సైంటిఫిక్ రీసెర్చ్. ఇక్కడ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ పాయింట్ అంటే సైంటిఫిక్ రీసెర్చ్ మనకి ఏం చెప్తుందంటే జనరల్గా మీరు మీ పిఎండ్ఎల్లో ఓన్లీ రెవెన్యూ ఐటమ్స్నే మీరు డెబిట్ చేస్తారు. జనరల్గా మీరు మీ పిఎండ్ఎల్లో రెవెన్యూ ఐటమ్ని ఎక్స్పెండిచర్ని మీరు డెబిట్ చేస్తారు. కానీ సైంటిఫిక్ రీసెర్చ్ ఏమంటుందంటే మీరు రెవెన్యూ ఐటమ్ ఒకటే కాదు, మీరు క్యాపిటల్ అకౌంట్ని కూడా, క్యాపిటల్ నేచర్ ఉన్న ఐటమ్స్ని కూడా డెబిట్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ ల్యాండ్. ఆ సెక్షన్ కోసం ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోవట్లేదు. బట్ ఆ సెక్షన్ ఉద్దేశం ఏంటంటే మీ రెవెన్యూ ఎక్స్పెండిచరే కాదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మీరు డెబిట్ చేసుకోవచ్చు అని అంటుంది. ఇది కూడా ఇక్కడ ఎందుకు చెప్తున్నారు సార్ అంటే అక్కడ మనకు కొన్ని ఉంటాయి. ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఎక్స్పెండిచరో బయోటెక్నాలజీ కోసం కానీ అలాంటి కొన్ని రీసెర్చ్ కోసం చేసినప్పుడు మనకు 150% బెనిఫిట్ వస్తుంది.
150% బెనిఫిట్ వస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు శాలరీ ఎవరికైనా 100 రూపీస్ పే చేస్తే 100 రూపీస్ డెబిట్ చేసుకుంటారు. కానీ ఈ సైంటిఫిక్ రీసెర్చ్ వాళ్ళు ఏం చేస్తారంటే 100 రూపీస్ పే చేస్తే 150 రూపీస్ డెబిట్ చేసుకుంటారు. ఈ పాయింట్ ఎందుకు వచ్చింది అంటే మేబీ నువ్వు నీ P&Lలో 100 రూపాయలు డెబిట్ చేసి ఉండొచ్చు, ఇంకో 50 రూపాయలు చేయలేదు కదా, ఇప్పుడు చెయ్యి అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. అర్థమవుతుందా? PGBP ప్రాబ్లమ్స్ మనం చెయ్యాలి అంటే సింపుల్గా 2 యాడ్ చేయడము 2 మైనస్ చేయడము ఎవరో ఫ్యాకల్టీ చెప్పారని కాకుండా సెక్షన్ని ఫస్ట్ అర్థం చేసుకోండి. ఈ సెక్షన్ ప్రకారము 150 డెబిట్ చేయాలి, మీరు 100 డెబిట్ చేశారు కాబట్టి ఇంకొక రిమైనింగ్ ఆల్రెడీ 100 చేశారు కాబట్టి ఇంకొక 50 మీరు ఇప్పుడు చేయొచ్చు అని చెప్పేసి మనకు దీనివల్ల అర్థమవుతుంది. రైట్. సెక్షన్ 35 సైంటిఫిక్ రీసెర్చ్ కోసం మనం మాట్లాడేస్తాం. ఆల్రెడీ అతను ఏదైతే చేశాడో దానికి రివర్సల్ ఎఫెక్ట్ అంటే దానికి అడిషనల్ ఎఫెక్ట్ 50 రూపీస్ మళ్ళీ ఇంకోసారి డెబిట్ చేయాల్సి వస్తుంది. అలాగే మనకు సెక్షన్ 35D 35DD 35DDA ఇలాంటి 3 సెక్షన్స్ ఉంటాయి 35లో. ఈ ఫ్యామిలీ ఇది ఏమంటుందంటే ఎప్పుడైతే 2 కంపెనీస్ అమాల్గమేట్ అవుతాయప్పుడు అయ్యే ఎక్స్పెండిచర్ని 1/5గా మీరు డెబిట్ చేసుకోవచ్చు అంటుంది. అంటే ఏ కంపెనీ బి కంపెనీ 2 అమాల్గమేట్ అయినప్పుడు మేబీ వాళ్ళు 100 రూపీస్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యి ఉండొచ్చు. రైట్, 100 రూపీస్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యి ఉండొచ్చు. అంటే వాళ్ళు P&Lలో 100 రూపీస్ని వాళ్ళు డెబిట్ చేసుకొని ఉండొచ్చు. కానీ మనకి ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే మీరు 100 ఇంకర్ అయ్యారు కరెక్టే, కానీ మా సెక్షన్ ప్రకారం మీరు 1/5 మాత్రమే మీరు రికవర్ చేయాలి అంటుంది. అంటే మీరు 100 ఆల్రెడీ మైనస్ చేసేసి ఉండొచ్చు, దాన్ని రివర్స్ చేయండి, ఓన్లీ 20 మాత్రమే మీరు డిడక్ట్ చేయండి అంటుంది. ఈ పాయింట్ని అర్థం చేసుకోండి. సెక్షన్ తోటి మనము ముడిగడుతున్నాము. ఆ సెక్షన్ ప్రకారము మీరు 28 డెబిట్ చేయాలి, కానీ మీరు 100 డెబిట్ చేశారు. అంటే మీరు 80 రూపాయలు ఎక్కువగా డెబిట్ చేస్తారు కాబట్టి 80 రూపాయలకి రివర్స్ ఎఫెక్ట్ ఇవ్వండి అంటుంది. 100 రూపాయలని ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు క్వశ్చన్లో ఎగ్జామ్లో ఏదైనా రావచ్చు, బట్ ఎఫెక్ట్ అర్థం చేసుకోండి. అలాగే ఇది VRS అని ఒకటి వస్తుంది. ఆ VRS కూడా ఏమంటుంది అంటే ఎవరైతే VRS తీసుకొని వెళ్ళిపోతారో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు పే చేసిన అమౌంట్లో 1/5 మాత్రమే అలౌ చేయాలి అంటుంది. సేమ్ ఎఫెక్ట్ మీరు 100 రూపీస్ ఆల్రెడీ డెబిట్ చేసేసి ఉండొచ్చు, 100ని కాస్త రివర్స్ చేస్తూ ఓన్లీ 20నే మీరు డెబిట్ చేయాలి అంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే మీరు 100లో 20 ఎలిజిబుల్ కాబట్టి ఇంకొక 80% మీరు రివర్స్ చేయండి అని అంటుంది. ఓకే, సో ఒకటి 35D 35DD 35DD, ఒకటి VRS, ఒకటి ప్రీ ఇన్కార్పొరేషన్ ఎక్స్పెండిచర్, ఇంకొకటి అమాల్గమేషన్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు సెక్షన్ పైన మన ఫోకస్ కాదు, మనము ఆ లాజిక్ని అర్థం చేసుకుని ట్రై చేస్తున్నాము. ఇది 35 కోసం మాట్లాడినప్పుడు. అలాగే సెక్షన్ 36 కోసం మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ని అలో చేయమని చెప్తుంటారు. ఓకే, అది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచరే, అది అలో చేయొచ్చు, అందులో మనకు ప్రాబ్లం లేదు. ఇంకొకటి సెక్షన్ 37 ఏంటంటే మన జనరల్ ఎక్స్పెండిచర్ ఏ ఎక్స్పెండిచర్ అయితే మీరు మీ బిజినెస్ కోసము ఇంకర్ అవుతున్నారో, ఏ ఎక్స్పెండిచర్ అయితే మీకు క్యాపిటల్ నేచర్ కాదో, ఏ ఎక్స్పెండిచర్ అయితే మీకు పర్సనల్ నేచర్ కాదో ఆ ఎక్స్పెండిచర్ని మీరు ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇది నా బిజినెస్ అనుకుందాం, ఏదైనా ఎక్స్పెండిచర్ని అంటే ఇప్పుడు సెక్షన్ 30 నుంచి 37 వరకు 36 వరకు అన్ని స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్స్ కోసమే మాట్లాడుతున్నాడు. మీరు ఇక్కడ 30లో మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, రిపేర్స్ ఇంకర్ అవ్వాలి, రెంట్ అండ్ రేట్స్ ఇంకర్ అవ్వాలి, 32లో మీకు ఓన్లీ డెప్రిసియేషనే, 35లో నేను ఓన్లీ సైంటిఫిక్ రీసెర్చే, ఆ 35Dలో ఓన్లీ ప్రీ ఇన్కార్పొరేషను, లేదంటే అంటే ఏ సెక్షన్ మాట్లాడినా స్పెసిఫికల్గా దానికోసమే మాట్లాడుతుంది. అర్థమవుతుందా? సెక్షన్ 35AD అంటే స్పెసిఫైడ్ బిజినెస్ కోసము అలా మాట్లాడుతుంది కదా. అలాగే అయితే బిజినెస్ వాళ్ళు ఏమంటారంటే నువ్వు చెప్పిన ఎక్స్పెండిచర్ నేను ఇంకర్ అవ్వాలా అంటే నా బిజినెస్ పెట్టుకున్నప్పుడు నువ్వు క్లియర్గా చెప్పగలుగుతావు నేను ఎలాంటి ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నాను. ఇప్పుడు ఇవాళ రోజులలో స్విగ్గీ వస్తుంది, జొమాటో వస్తుంది, పేటిఎం వస్తుంది, వాళ్ళ ఎక్స్పెండిచర్ ఏంటో నువ్వు చెప్పగలుగుతావా? ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఉందా ఇలాంటి ఎక్స్పెండిచర్ నేను ఇంకర్ అవుతానని? అలాగే రేపటి రోజు ఇంకా కొత్త బిజినెస్ రావచ్చు, కొత్త ఐడియా రావచ్చు, వాళ్ళకి బిజినెస్ ఎక్స్పెండిచర్ ఇంకా ఏదో ఉండొచ్చు, అది నీ దృష్టిలోకి రాకపోవచ్చు. ఓకే, నీ అండర్స్టాండింగ్ ఇంకా ప్రస్తుతానికి రాకపోవచ్చు. సో వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారంటే సరే నేను చెప్పలేకపోతున్నాను కదా, సెక్షన్ 37 ప్రకారము ఏదైనా ఎక్స్పెండిచర్ మీ బిజినెస్ పర్పస్కి అయిపోయి ఉండి ఏ ఎక్స్పెండిచర్ అయితే నాట్ ఎ పర్సనల్ నేచర్ అంటే నీ సొంతం ఖర్చులకు కాకుండా ఉండి ఏ ఎక్స్పెండిచర్ అయితే నాట్ ఏ
క్యాపిటల్ నేచర్ అవుతుందో, ఏ ఎక్స్పెండిచర్ అయితే 30 నుంచి 36 వరకు కవర్ అవ్వదో, ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయంటే ఏ ఎక్స్పెండిచర్ అయినా కానీ నువ్వు P&Lలో డెబిట్ చేసుకోవచ్చు అండర్ సెక్షన్ 37(1). కాకపోతే అది ఏది తప్పు చేసినందుకు అయ్యి ఉండకూడదు. అంటే నేను ఏదో తప్పు చేసి పట్టుబడ్డాను, ఫైన్ పే చేశాను అంటే ఈ 37(1) ప్రకారం మీరు డెబిట్ చేసుకోలేరు. అర్థమవుతుందా? ఏదో ఒక యాక్ట్ ప్రకారం, ఏదో ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ఏమంటుందంటే మీరు పొల్యూషన్ ఈ లెవెల్ వరకు దాటించకూడదని చెప్పేసి నువ్వు దాటించేస్తావు నీ ఫ్యాక్టరీ వల్ల, మీకు ఫైన్ పడింది, ఆ ఫైన్ మీరు పే చేశారు, ఆ ఫైన్ని మీరు P&Lలో డెబిట్ చేసుకుంటారంటే మీరు డెబిట్ చేసుకోలేరు. యూ కెన్ నాట్ సే దట్ ఈస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద బిజినెస్. ఎందుకంటే నువ్వు లాస్ని వాయిలేట్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పెండిచర్ కాబట్టి అది డిజలౌడ్ అవుతుంది. ఇప్పుడు నా పాయింట్కి వస్తాను. ఇది మళ్ళీ ఈ ఫార్మాట్ కోసమే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఇప్పుడు నువ్వు నీ P&Lలో ఒక 100 రూపీస్ ఆల్రెడీ ఇంకర్ అయిపోయావు, ఏమని, ఒక ఫైన్ పే చేశాను అనేసి. అంటే ఈ సెక్షన్ ప్రకారం నువ్వు అలౌడ్, అది ఈ సెక్షన్ ప్రకారము డిజలౌడ్. అంటే నువ్వు ఆల్రెడీ ఏం చేసి ఉండొచ్చు, డిడక్ట్ చేసి ఉండొచ్చు. P&L అంటే మీనింగ్ ఏంటి, ఇవి మొత్తము ఎక్స్పెండిచర్స్, ఇవి మొత్తము ఇన్కమ్స్, రైట్? ఇన్కమ్ మొత్తం నువ్వు యాడ్ చేసి ఉన్నావు నీ సేల్స్కి, ఎక్స్పెండిచర్ మొత్తాన్ని డిడక్ట్ చేసి ఉన్నావు. అయితే మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ మనం ఎలా నేర్చుకున్నామో IPCC ఫౌండేషన్లో కానీ ఇంటర్ CPTలో కానీ, అలాగే ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పును రివర్స్ చేయాలి. అంటే నువ్వు ఆల్రెడీ 100ని నువ్వు మైనస్ చేసేసావు కాబట్టి ఇప్పుడు దాన్ని రివర్స్ చేయి, అంటే మీనింగ్ యాడ్ బ్యాక్ చేసేసి. సరే నేను గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకుని ట్రై చేయకు, వాడు ఏం చేసిండో ఫస్ట్ తెలుసుకో, అది తప్పు అయితే దానికి రివర్స్ చేయి. వాడు ఏం చేశాడు, ఒక ఫైన్ పే చేశాడు, P&Lలో మైనస్ చేశాడు, డెబిట్ చేశాడు, డిడక్ట్ చేశాడు, దానికి రివర్స్ ఏం పడాలి, యాడ్ బ్యాక్ జరగాలి. వాడు ఏం చేస్తే దాన్ని రివర్సల్ ఎంట్రీ మనం రాయగలిగితే, ఎంట్రీ అంటే ఐ మీన్ టు సే మనం ప్లస్ చేయడం మైనస్ చేయడమే మన PGBP ప్రకారం, అలా చేయగలిగితే మనకు 16 మార్క్స్లో ఐ కెన్ వెరీ వెల్ సే మనకు 12 మార్క్స్ మనవి. అంటే ఓన్లీ నంబర్స్ రాసేస్తే మార్క్స్ ఇస్తారా అంటే ఇస్తారు అని నా ఉద్దేశం కాదు, కానీ మినిమం నంబర్స్ న్యూమరికల్గా మీరు కరెక్ట్గా చేసి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ని కొంచెం మనకు వచ్చిన లాంగ్వేజ్లో, మనకు గుర్తున్న లాంగ్వేజ్లో రాసిన మార్క్స్ వచ్చేస్తాయి. కానీ మీరు ప్రొవిజన్ని చాలా లోతులో రాసేసి మీరు ప్లస్ చేయడం దగ్గర మైనస్ చేసే దగ్గర ప్లస్ చేస్తే మార్క్స్ రావు. కమ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. ఇప్పుడు అర్థమైంది కదా, సెక్షన్ 30 నుంచి సెక్షన్ 37 వరకు మనకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది అంటే PGBP సమ్స్ ఈజీ అయిపోతాయి. సో దాంతో సరిపోతుందంటే దాంతో సరిపోదు, మనకు ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెండిచర్ అని కూడా ఉంటాయి. ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే ఏ ఎక్స్పెండిచర్ని నువ్వు P&Lలో డెబిట్ చేసావో అది నేను క్లియర్గా చెప్తున్నాను, ఇది అలౌ చేయను అని చెప్పేసి. అర్థం కావట్లేదు సార్ అంటే, ఇప్పుడు మీరు P&Lలో ఏదో డిడక్ట్ చేశారు, ఐ మీన్ టు సే ఏదో డెబిట్ చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ క్లియర్గా చెప్తుంది ఇది నేను అలౌ చెయ్యను అని చెప్పేసి, వాటిని మనం ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెండిచర్ అంటాము. అవి ఎక్కడున్నాయి అంటే సెక్షన్ 40A. ఇది క్లియర్గా ఏం చెప్తుందంటే, మీరు ఏదైనా శాలరీ కానీ, ఇంట్రెస్ట్ కానీ, రాయల్టీ కానీ, అలాంటి ఏదైనా ఫీజ్ని ఒక నాన్ రెసిడెంట్కి పే చేస్తున్నారు, బయట వానికి పే చేస్తున్నారు, దానిపైన TDS పడాలి, కానీ మీరు డిడక్ట్ చేయలేదు. చేశాను సార్ కానీ నేను డిపాజిట్ చేయలేదు ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర అన్నప్పుడు అది మీకు 100% డిజలౌడ్ అవుతుంది. లాజిక్ అర్థమవుతుందా? లాజికల్గా ఆలోచించండి. మనం ప్లస్ చేస్తున్నాం మైనస్ చేస్తున్నాం అనేది మీకే వదిలేస్తున్నాను, బట్ అది ఏం చేయాలనుకుంటున్నాను అంటే, మీరు ఒక పేమెంట్ ఒక నాన్ రెసిడెంట్కి పే చేస్తున్నారు, దానిపైన TDS పడాల్సింది, 194 195 పైన లేకుంటే ఇంకేదో సెక్షన్ పైన పడాల్సింది, కానీ నువ్వు TDS డిడక్ట్ చేయలేదు. లేదు సార్ నేను చేశాను అంటే చేసావు, కానీ నీ పాకెట్లోనే పెట్టుకున్నావు, గవర్నమెంట్కి ఇవ్వలేదు. 139(1) అనే సెక్షన్ ఉంటుంది, ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయకన్నా ముందు నువ్వు చేయాల్సింది గవర్నమెంట్కి, చేయలేదు. సో 100% డిజాల్వ్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే, నువ్వు నీ P&Lలో 100 రూపీస్ ఇక్కడ డెబిట్ చేసుకున్నావు, ఎవరికో రాయల్టీ పే చేశానని చెప్పేసి, కానీ దానిపైన నువ్వు TDS డిడక్ట్ చేయలేదు అంటే అది తప్పు కాబట్టి రివర్స్ చేయాలి. రివర్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ అతను ఏం చేశాడు, ఆల్రెడీ అతను డిడక్ట్ చేశాడు, అంటే ఆల్రెడీ అతను మైనస్ చేశాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి, రివర్స్ చేయాలి అంటే యాడ్ బ్యాక్ చేయాలి. అర్థమవుతుందా? ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అంటే, మనకు సడన్గా ఎవరైనా అడిగినా మనకు తెలియగలగాలి అది డిజలౌడ్ అంటే ఏం చేయాలనేది. ఒకసారి నేను చూసుకొని చెప్తా అనే పరిస్థితికి మనం రాకూడదు.
Right. So section 40A is clearly telling you that whenever there is an expenditure on which the TDS is deductible, you are not either deducted or deducted but not paid to the government within the time allowed under section 139(1). It will be 100% disallowed. అది మీరు వర్కింగ్ నోట్లో రాయొచ్చు, బట్ ప్రస్తుతానికి లాజికల్గా అర్థం చేసుకోండి. ఇంకొకటి 40A(1)(a) అని ఒకటి ఉంటుంది. ఇది ఏమంటుందంటే TDS డిడక్ట్ చేయాలి, కానీ పేమెంట్ ఎవరికి చేస్తున్నావు? రెసిడెంట్కే చేస్తున్నావు. రెసిడెంట్ పేయి మనవాడే, మన ఇండియన్ వాడే. ఇతని పైన TDS డిడక్ట్ చేయాలి, కానీ నువ్వు చేయలేదు, ఆర్ చేసావు కానీ నువ్వు గవర్నమెంట్కి డిపాజిట్ చేయలేదు, బట్ స్టిల్ అది తప్పే, కానీ ఓన్లీ 30% మాత్రమే డిజలౌడ్ అంటున్నాడు. ఎందుకు అంటే అతను ట్యాక్స్ కట్టినా కానీ 30% కన్నా ఎక్కువ కట్టలేడు కదా, ఎట్లా మనవాడే అన్నట్టు ఒక ఉద్దేశంతో 30%ని డిజలౌడ్ చేశాడు. అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే, నువ్వు ఆల్రెడీ 100 రూపీస్ నువ్వు P&Lలో డెబిట్ చేసుకొని ఉండుంటే నువ్వు ఇప్పుడు యాడ్ బ్యాక్ చేయాలి, ఎందుకంటే అది డిడక్ట్ చేశాడు, మైనస్ చేశాడు, నువ్వు యాడ్ బ్యాక్ చేయాలి. ఎంత యాడ్ బ్యాక్ చేయాలి అంటే 30 రూపీస్ని యాడ్ బ్యాక్ చేయాలి. అమౌంట్లు ఎగ్జాంపుల్ ఏదైనా ఉండొచ్చు, బట్ కాన్సెప్ట్గా అర్థం చేసుకోండి. ఎంత పే చేస్తే అందులో 30%ని యాడ్ బ్యాక్ చేస్తున్నాం. ఎందుకు అంటే 30% మాత్రమే డిస్అలౌడ్ కాబట్టి. ఓకే, సో అలాగే మనకు 40A(2) అని ఒకటి ఉంటుంది, 40A(3) అని ఒకటి ఉంటుంది. 40A(2) ఏం చెప్తుంది అంటే, నువ్వు ఏదైనా పేమెంట్ పే చేసావు అంటే ఒక పేమెంట్ చేసావు, ఏమని నాకు ఈ ప్రెమిసెస్కి ఒక రెంట్ కావాలి అని చెప్పి, అంటే ఒక రెంటెడ్ ప్రెమిసెస్ కావాలని చెప్పేసి రెంట్ 1 lakh పే చేసావు. అంటే నీ P&Lలో 1 lakhని డెబిట్ చేసుకున్నావు. ఇప్పుడు అసెసింగ్ ఆఫీసరు స్క్రూటినీకి వచ్చాడు, అతను ఏమన్నాడంటే నువ్వు తీసుకున్న ఇంత దానికి 1 lakh ఎందుకు పే చేసావు, నాకు రీజన్ కావాలని చెప్పి తను రీసెర్చ్ చేశాడు. చేస్తే ఏం తెలిసిందంటే దాని దగ్గర ఓన్లీ 60,000 రూపీస్ మాత్రమే దాని మార్కెట్ వాల్యూ. అంటే నువ్వు తీసుకున్న ప్లేసు 60,000 పే చేస్తే సరిపోయి ఉండేది, కానీ అతను నీ రిలేటెడ్ పార్టీ, అతను ఒక సెక్షన్ చెప్తుంది రిలేటెడ్ పార్టీ అంటే ఏందనేది. ఆ సెక్షన్ ప్రకారం ఈజ్ ఏ రిలేటివ్ టు యూ, కావాల్సుకొని 40,000 ఎక్కువ పే చేస్తావు అని చెప్పి అసెసింగ్ ఆఫీసర్కి అయితే ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ అన్రీజనబుల్ ఎక్స్పెండిచర్, ఏ ఎక్స్పెండిచర్ అయితే అన్రీజనబుల్గా అనిపిస్తుందో దాని మొత్తాన్ని యాడ్ బ్యాక్ చేస్తాడు. సార్ నాకు అర్థం అవ్వలేదంటే ఇంకొకసారి వినండి. మీరు P&Lలో ఏదైనా ఒక ఎక్స్పెండిచర్ని 100 రూపాయలతో డెబిట్ చేసావు, అసెసింగ్ ఆఫీసర్ వచ్చేసి ఇది 60 చేయాల్సిందా, చెప్పిన 60 చేయాల్సిందమ్మా, 40 రూపాయలు నువ్వు ఎక్కువ చేసావు డెబిట్ అంటున్నాడు. అంటే మనం ఎంత యాడ్ బ్యాక్ చేస్తాము, ఎంత అయితే డిజలౌడో అంతే యాడ్ బ్యాక్ చేస్తాము. నువ్వు 60,000 డెబిట్ చేయాల్సింది 1,00,000 డెబిట్ చేసావు, అంటే 40,000 ఎక్కువగా చేస్తావు కదా, ఆ 40,000 నువ్వు ఆల్రెడీ మైనస్ చేసావు కాబట్టి 40,000 నేను యాడ్ బ్యాక్ చేస్తా అంటుంది. సో దిస్ ఈజ్ యువర్ డిజలవెన్స్. సార్ వాళ్ళు అసెసింగ్ ఆఫీసర్ అంత క్లియర్గా ఎలా చెప్తాడంటే అది అలా ఊరికే ఏం చెప్పాడు, ఈ విల్ కన్సిడర్ మెనీ ఫ్యాక్టర్స్. అంటే నువ్వు ఆ ఎక్స్పెండిచర్ ఎందుకు తీసుకున్నావు, అంటే ఎందుకు ఇంకర్ అయ్యావు ఆ ఎక్స్పెండిచరు, ఓకే, దాని ఫేర్ మార్కెట్ వాల్యూ ఎలా ఉంది, నిజంగా నీకు అంత బెనిఫిట్ వచ్చేసిందా, ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని అప్పుడు చెప్తాడు ఓకే ఇది అన్రీజనబుల్గా ఉంది, ఇది రీజనబుల్గా ఉందని. అన్రీజనబుల్గా ఉందంటే ఎంతవరకు అయితే అన్రీజనబుల్గా ఉందో అంత అమౌంట్ని యాడ్ బ్యాక్ చేస్తాడు. ఓకే, సో దట్ ఈస్ యువర్ 40A(2). 40A(3) ఏం చెప్తుంది అంటే 40A(3) ఏం చెప్తుందంటే నువ్వు క్యాష్ పేమెంట్స్ చేయకు. నాకు క్యాష్ పేమెంట్ అంటే నా ఫస్ట్ డౌట్ అది బ్లాక్ మనీ అని చెప్పేసి. అసలు క్యాష్ పేమెంట్ చేయకుండా మేము ఎలా బతకగలుగుతామంటే 10,000 వరకు చేసుకోండి. 10,000 దాటి మీరు ఏమైనా క్యాష్ పేమెంట్ ఎవరికైనా చేయగలుగుతున్నారు ఇన్ సింగిల్ డే, అదర్వైజ్ దెన్ త్రూ అకౌంట్ పే చెక్ ఆర్ డ్రాఫ్ట్ ఆర్ బ్యాంకింగ్ ఛానల్స్, అంటే కొన్ని అకౌంట్ పే చెక్ డ్రాఫ్ట్ ఇలాంటి నేను చెప్పిన దానికంటే నువ్వు వేరే విధంగా 10,000 కన్నా ఎక్కువ పే చేస్తున్నావు అంటే మీనింగ్ ఏంటి, నువ్వు క్యాష్ 10,000 కన్నా ఎక్కువ పే చేస్తున్నావు ఎవరికన్నా అంటే అది మీకు 100% డిజలౌడ్ అయిపోతుంది. రైట్, కరెక్ట్ సార్. ఇప్పుడు ఏంది మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఫార్మాట్కి వద్దాం. అవన్నీ మనకు ప్రొవిజన్స్ అర్థం అవ్వకుండా మనము ఈ ఫార్మాట్ని మనం చేయలేము. ఇప్పుడు మేబీ ఒక 15-20 మినిట్స్ అవ్వచ్చు, కానీ ఆ అండర్స్టాండింగ్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ ఫార్మాట్లో చూద్దాం. ఓకే,
నేను ఇచ్చిన ఫార్మాట్ని మళ్ళీ ఒకసారి రాస్తాను మీకు రీజన్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అది చెప్పేసి అసెసింగ్ పేరు రాసేయండి, అసెస్మెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ రాసేసేయండి. ఇక్కడ ఏం చేయాలంటే గివెన్ P&L క్వశ్చన్లో ఏదైతే మీకు P&L ఆల్రెడీ ఇస్తాడో ఆ P&Lలో ఉన్న నెట్ ప్రాఫిట్ని మీరు తీసుకోండి. అంటే మీనింగ్ ఆల్రెడీ ఒక P&L క్వశ్చన్లో ప్రిపేర్ చేశారు. ఇక్కడ మీకు సేల్స్ రెవెన్యూ అని చెప్పి ఏదో ఉన్నది, ఇంకేదో ఇన్కమ్ సమ్ అదర్ ఇన్కమ్ నేను చెప్తాను రాబోయే టైంలో. ఇక్కడ ఎక్స్పెండిచర్ ఉన్నది, అవి కొన్ని అలౌడ్, కొన్ని తప్పు, కొన్ని ఒప్పు, అట్లా ఏవేమో కలిసేసి ఎక్స్పెండిచర్ ఉన్నది. అవన్నీ అయిపోయిన తర్వాత ఇక అతనికి నెట్ ప్రాఫిట్ వచ్చేసింది. అయితే మీరు అతను ఏదైతే క్యాలిక్యులేట్ చేశాడో ఆ అమౌంట్నే మనం పట్టుకుంటాం. అంటే ఇప్పుడు నేను సేల్స్ని తీసుకొని అతను ఏది తప్పు చేస్తాడో అది మొత్తాన్ని పక్కకు పడేసేసి నేను మళ్ళీ కొత్తగా చేస్తా అంటే నీకు టైం పట్టవచ్చు. అంటే ఎగ్జామ్లో మనకు అంత ఇన్ఫర్మేషన్ దొరకదు, బట్ రియాలిటీలో కూడా టైం పట్టవచ్చు. సింపుల్గా మనం ఏం చేయొచ్చు, అతను ఏదైతే నెట్ ప్రాఫిట్ అరైవ్ అయ్యాడో ఆ నెట్ ప్రాఫిట్నే తోకలా ఇక్కడ పట్టేసుకొని అతను ఏవేవైతే తప్పు చేశాడో వాటికి రివర్స్ చేద్దాం. ఇక్కడ చూడండి, డెప్రిసియేషన్ యాజ్ పర్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. డెప్రిసియేషన్ యాజ్ పర్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సార్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఎందుకు యాడ్ చేస్తున్నాడు రీజన్ తెలుసుకోండి, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి కాకుండా. ఎందుకు యాడ్ చేస్తున్నాడంటే అతను P&L ప్రిపేర్ చేసేటప్పుడు డెప్రిసియేషన్ ఇక్కడ రాసుకున్నాడు. ఆ డెప్రిసియేషన్ రాసుకుంది యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్. అతను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తుంది కంపెనీస్ యాక్ట్ దృష్టిలో చేస్తున్నాడు. అదే సేమ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ROCకి పంపిస్తాడు, అదే సేమ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వాళ్ళ షేర్ హోల్డర్స్కి యాన్యువల్ జనరల్ మీటింగ్లో పెడతాడు. అంటే ప్రతిదీ అతను కంపెనీస్ యాక్ట్ కోణంలో చూశాడు. కంపెనీస్ యాక్ట్ వాళ్ళకి ఒక షెడ్యూల్ ప్రకారం డెప్రిసియేషన్ రేట్స్ వేరే ఉన్నాయి, మెథడాలజీ వేరే ఉన్నది, మెథడ్ కూడా వేరే ఉన్నది. అంటే నువ్వు ఏదైతే డెప్రిసియేషన్ చేసినావో మేబీ అది నీకు కరెక్ట్ ఉండొచ్చు, నేను ఇన్కమ్ ట్యాక్స్ కదా నాకు కరెక్ట్ కాదు అంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే మేబీ నువ్వు 100 రూపాయలు డెబిట్ చేసుకొని ఉండొచ్చు కదా, ఆ 100 రూపాయలు మొత్తాన్ని నువ్వు తప్పు అనుకుంటున్నాను. మొత్తాన్ని యాడ్ బ్యాక్ చేసుకోండి. మొత్తం డెప్రిసియేషన్ని ఇక్కడ యాడ్ బ్యాక్ చేశాడు. అంటే మీరు ఒకటి అడగొచ్చు, సార్ మనం సెక్షన్ 32 ప్రకారం డెప్రిసియేషన్ చదువుకున్నాము అంటే మనకు డెప్రిసియేషన్ డెబిట్ చేయొచ్చు అంటే చేయకూడదు అంటే కాదు, చేయొచ్చు. దానికి సపరేట్గా ఇక్కడ ఇస్తాడు, డెప్రిసియేషన్ కంప్యూటెడ్ యాజ్ పర్ సమ్ రూల్స్. అర్థమైందా? అతను తన P&Lలో ఏదైతే డెబిట్ చేసుకున్నాడో అది తప్పు అని అనుకుంటున్నాం కాబట్టి దాన్ని మొత్తం యాడ్ బ్యాక్ చేసుకొని అతను లెజిటిమేట్గా సెక్షన్ 43(6)(c) ప్రకారం ఎంతైతే అలవబుల్లో అది మనం ఇక్కడ సపరేట్గా రాస్తున్నాము. అర్థమైందా? అంటే అతను చేసింది యాడ్ బ్యాక్ చేస్తున్నామో అతనికి ఎంతైతే అలవబుల్లో ఎంతైతే అతను అర్హుడో దాన్ని మనము డిడక్ట్ చేస్తున్నాము. రైట్, ఒక్క పాయింట్ క్లియర్ అయిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ డిజలౌడ్. సార్ ఇన్కమ్ ట్యాక్స్ని పే చేశాను సార్ లాస్ట్ ఇయర్, అయితే నేను P&Lలో డెబిట్ చేసుకోవద్దా అంటే చేసుకోకూడదు. రీజన్ ఏంటంటే సెక్షన్ చెప్తుంది ఒకటి కరెక్ట్గానే. రీజన్ ఏంటంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తావు, మొత్తం నీ P&Lలో ప్రాఫిట్ వచ్చిన తర్వాత దాన్ని ఒక రేట్ తోటి మల్టిప్లై చేసి సర్చార్జ్ ఆ చార్జ్ అన్ని కలిపేసేసి వచ్చిన అమౌంట్ పే చేస్తావు. అంటే అవి మొత్తం టోటల్ ఆ క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన అమౌంట్ ఇది, కానీ ఇది నీకు ఎక్స్పెండిచర్ కాదు అని చెప్పడానికి దాన్ని డిజలవ్ చేస్తున్నాడు. రిమెంబర్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ అలాంటివి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నచ్చవు. ప్రొవిజన్ అనే వర్డ్ వాళ్ళకి తెలియదు మీనింగ్. ఓకే, సో ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెండిచర్ మీకు కనిపించేస్తుందని యాడ్ బ్యాక్ చేసేసేయండి. 30% ఆఫ్ సమ్, ఇందాక చెప్పిన స్టోరీ ఉంది కదా అదే స్టోరీ. ఏంటిది, నువ్వు రెసిడెంట్ అతనికి TDS పే చేయకుండా ఎక్స్పెండిచర్ పే చేసావు, అప్పుడు 30% డిజలౌడ్. అర్థమవుతుందా? రెసిడెంట్ ఇండివిజువల్కి పేమెంట్ చేసావు వితౌట్ deducting the TDS or after deducting the TDS not paid within the time allowed under section 139(1). ఆ సెక్షన్ ప్రకారం ఇచ్చిన డేట్ లోపు నువ్వు పే చేయకపోతే నువ్వు ఎంతైతే పే చేసావో అందులో 30% నేను యాడ్ బ్యాక్ చేస్తాను, డిజలవ్ చేస్తాను అని అర్థం. ఇంకొకటి ఇది, ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ పేమెంట్ ఈస్ మేడ్ ఫర్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఆర్ ఫెసిలిటీస్ టు ఎ రిలేటెడ్ పర్సన్ టు ది ఎక్స్టెంట్ ద సేమ్ ఈస్ ఎక్సెసివ్ ఆర్ అన్రీజనబుల్. ఇందాక చెప్పిన సెక్షన్ ఉంది కదా, మీకు తెలిసిన వాడు అని చెప్పేసి, మీ ఫ్రెండ్ అని చెప్పేసి, లేకపోతే మీ రిలేటివ్ అని చెప్పేసి ఏదో మీకు ఇంట్రెస్టెడ్ పార్టీ తోటి కావాల్సుకొని ఎక్కువ అమౌంట్కి నువ్వు కొనుక్కుంటావు. అంటే ఒక ప్రోడక్ట్ మార్కెట్లో 100 రూపీసే ఉంది, కానీ అతను మా అన్న అని చెప్పేసి నేను 120 రూపీస్ కొంటున్నాను, ఆ 120 రూపీస్ నేను P&Lలో డెబిట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ వచ్చేసి అంటున్నాడు నువ్వు 20 రూపీస్ ఎక్కువగా డెబిట్ చేసావు, ఆ 20 రూపీస్ని నేను డిజలవ్ చేస్తాను. అదే మనకు ఆ 40A(2). అర్థమైందా? నెక్స్ట్, ఎనీ పేమెంట్ టు పార్ట్నర్ ఇన్ కేస్ ఆఫ్ ఎ ఫర్మ్ ఓన్లీ బై వే ఆఫ్ ఎ శాలరీ
ఇంట్రెస్ట్, బోనస్, కమిషన్ ఆర్ రెమ్యునరేషన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ లిమిట్ అండ్ సెక్షన్ 40B. ఇది నేను ఆల్రెడీ మన సెషన్స్లో ముందు కూడా చెప్పాను, మన చాలా ఇంతకుముందు స్పెషల్ సెషన్స్లో లైవ్ సెషన్స్లో కూడా చెప్పాను. మనకు 40B ప్రకారము వాళ్ళు చెప్తారనమాట, ఒక ఫర్మ్ వాళ్ళ పార్ట్నర్స్కి శాలరీ రూపంలో కానీ, ఇంట్రెస్ట్ రూపంలో కానీ, రెమ్యునరేషన్ రూపంలో కానీ నీకు ఇష్టం వచ్చిన పేరుతోటి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కాకపోతే నేను చెప్తాను లిమిట్స్, ఆ లిమిట్స్తోనే ఇవ్వచ్చు. అంటే మీరు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారా మీ పార్ట్నర్స్కి 12% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే పే చేయండి. అది కూడా పార్ట్నర్షిప్ డీటెయిల్ ఎంటర్ అయిన తర్వాతనే వచ్చిన పీరియడ్కి పే చేయండి, అంతకన్నా ముందు పీరియడ్కి పే చేయకండి. అలాగే మీరు రెమ్యునరేషన్ పే చేస్తున్నారా, శాలరీ పే చేస్తున్నారా, అది కూడా చేసేయండి. కానీ బుక్ ప్రాఫిట్లో ఫస్ట్ 3 lakhs రూపీస్ పైన 90% ఆర్ 1.5 lakh ఆర్ బియాండ్ 3 lakh రూపీస్ పైన 60% ఆ అమౌంట్ వరకు మాత్రమే చేయండి. నేను క్యాలిక్యులేషన్ ఇక్కడ చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే మన PGBPలో మనం ఇండివిజువల్ సమ్స్ చేయట్లేదు, ఓవరాల్ లెవెల్లో చేస్తున్నాము. ఇక్కడ మనం ఏమంటున్నాడంటే 40B ప్రకారము నేను 1 lakh డెబిట్ చేయమని చెప్పాను, కానీ నువ్వు 1.5 lakh డెబిట్ చేసావు, 50,000 ఎక్కువ డెబిట్ చేసావు కదా, ఆ 50,000 నేను డిజలవ్ చేస్తాను అంటుంది. అర్థం చేసుకోండి. 40B ప్రకారము ఒక ఫర్మ్ పార్ట్నర్స్కి నేను చెప్పిన విధంగానే పే చేయాలి, కానీ అంతకన్నా ఎక్కువ నువ్వు ప్రేమతో పే చేస్తే పే చేసుకోండి, కానీ P&Lలో నేను డిజలవ్ చేస్తాను అంటే యాడ్ బ్యాక్ చేస్తాను అని చెప్పంటుంది. రైట్. ఇంకో ఎనీ ఎక్స్పెండిచర్ ఇందాక చెప్పిన స్టోరీ ప్రకారమే 10,000 కన్నా మీరు ఎక్కువ పే చేస్తారు, అదర్ దెన్ బై వే ఆఫ్ చెక్, డ్రాఫ్ట్, డిమాండ్ డ్రాఫ్ట్ ఇవన్నీ ఉంటాయి, అంటే మీనింగ్ క్యాష్లో పే చేస్తామంటే అది డిజలౌడ్ అవుతుంది. ఇంకొకటి సర్టన్ సమ్స్ పేయబుల్ బై వే ఆఫ్ అసెసీ విచ్ హ్యావ్ నాట్ బీన్ పే డ్యూరింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ద లైబిలిటీ వాజ్ ఇంకర్డ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఫర్ ద ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139(1) ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ ప్రీవియస్ ఇయర్ డిజలౌడ్ అండర్ సెక్షన్ 43B. ఈ సెక్షన్ ఇందాక చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. 43B ఏమంటుందంటే నువ్వు P&Lలో నువ్వు ఏ మెథడాలజీ వాడుతున్నావు, అక్రూవల్ సిస్టమ్ వాడుతున్నావు. అంటే మీనింగ్ ఏంటంటే చదువుకున్నాం కదా CPTలో ఫౌండేషన్లో. అక్రూవల్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యావు అంటే డెబిట్ చేసుకో, పేమెంట్ చేయలేదు అంటే పర్లేదు నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు అనే ఒక ధోరణితోటి ఏదైనా ఎక్స్పెండిచర్ నువ్వు ఇంకర్ అయ్యావంటే పే చేస్తాడు. అంటే ఇప్పుడు నేను పర్చేజ్ చేశాను, డెబిట్ చేసుకుంటాను అంతే. పే చేశానంటే నేను పే చేయట్లేదు. అలాగే ఒక ఆడిటర్ వచ్చి ఆడిట్ చేశాడు, నేను ఫీజు పే చేశానంటే పే చేయలేదు, డెబిట్ చేసుకుంటాడు, అంటే అది అక్రూవల్ సిస్టమ్. ఇప్పుడు నేను అదేమి ఎక్స్ప్లెయిన్ చేయను. సో నువ్వు P&Lని అక్రూవల్ సిస్టంలో పెట్టినప్పుడు నువ్వు ఇష్టం వచ్చిన ప్రతి ఎక్స్పెండిచర్ని డెబిట్ చేసుకొని ఉండొచ్చేమో, నీ ప్రాఫిట్ని తగ్గించుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చేమో. నేను డౌట్ పడను, కానీ నా దృష్టిలో కొన్ని ఎక్స్పెండిచర్స్ చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. అది నువ్వు జస్ట్ P&Lలో డెబిట్ చేసి నేను ఒప్పుకోను, దానికి నువ్వు పేమెంట్ కూడా చేసి ఉండాలి. అది ఎప్పటివరకు? ఎస్, నువ్వు 31st మార్చ్కి నీ బుక్స్ని క్లోజ్ చేస్తున్నావు, 31st మార్చ్కి నీ బుక్స్ని క్లోజ్ చేస్తున్నావు, నీకు టైం సరిపోవట్లేదు, ఫైన్, నేను ఒప్పుకుంటాను, నువ్వు బిజీలో ఉండొచ్చు. కానీ 31st జూలై ఆర్ 30th సెప్టెంబర్ ఈ డేట్స్ ఉన్నాయి కదా, అట్లీస్ట్ అప్పటి వరకైనా నువ్వు పేమెంట్ చేసి ఉండాలి. అర్థం కావట్లేదు సార్ అంటే మీద అన్ని ఎక్స్పెండిచర్స్ని మీరు P&Lలో సింపుల్గా డెబిట్ చేసేసుకోండి, నేను అలో చేసేస్తాను, అన్లెస్ డిసలౌడ్ అలో చేసేస్తాను, మీకు ఇష్టం వచ్చినప్పుడు పే చేసుకోండి, అందులో నేనేం చెప్పను అంటుంది. కానీ కొన్ని ఎక్స్పెండిచర్స్కి ఇన్కమ్ ట్యాక్స్కి డౌట్, నువ్వు పే చేస్తావు లేదంటే నాకు డౌట్. అలాంటి ఎక్స్పెండిచర్ని ఈ 43B అనే ఈ బ్రాకెట్లోకి తెచ్చేసేసి నేను చెప్పిన ఈ లిస్టు 7 ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి, ఆ లిస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ని 31st మార్చ్ వరకు మీరు పే చేయలేకపోయినా పర్లేదు, కానీ 30th సెప్టెంబర్లో అట్లీస్ట్ పే చేయండి. మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తారు కదా, ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసాక ఒక్కరోజు ముందైనా మరి పే చేయండి పర్లేదు అంటుంది. ఎందుకు సార్ ఆ ఎక్స్పెండిచర్ ఏంటి అంతగా స్ట్రెస్ చేస్తుంది గవర్నమెంట్ అంటే PF కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీస్ వస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏదో కట్ చేస్తున్నాను, PF ఇస్తా అని చెప్పేసి, లేకపోతే నేను నా బిహాఫ్ ఆఫ్ కొంచెం 12% కట్ చేస్తున్నాను, నేను గవర్నమెంట్కి నేను సింపుల్గా P&Lలో డెబిట్ చేసుకుంటున్నాను, కానీ అమౌంట్ నేను నా బ్యాంక్లోనే పెట్టుకుంటున్నాను. అంటే ఎంప్లాయీ వర్క్ చేస్తూ ఉంటాడు, నేను నా బ్యాంక్లో అకౌంట్లో పెంచుకుంటూ ఉంటాను, కానీ నిజంగా ఫండ్కి వెళ్ళట్లేదు. సో గవర్నమెంట్ వాళ్ళ సేఫ్టీకి వాళ్ళ వెల్ఫేర్కి ఏమంటుందంటే ఈ PF, బోనస్ అలాంటివి కొన్ని ఉంటాయి, అవి మీరు గవర్నమెంట్కి పే చేస్తేనే, అంటే ఆ ఫండ్కి పే చేస్తేనే అది అలౌడ్ అంటుంది. అర్థమవుతుందా? ఆ సెక్షన్ కూడా నేను చెప్పదలుచుకోవట్లేదు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఆ చెప్పిన ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో అవి 30th సెప్టెంబర్ లోపు మీరు పే చేయకపోతే, 30th సెప్టెంబర్ అనేది గుర్తుపెట్టుకోకండి, మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయకన్నా ముందు మీరు పే చేయకపోతే అవి డిజలవ్ చేస్తా అంటుంది. అదే ఎక్స్పెండిచర్ ఇక్కడ. అర్థమైందా? డిజలవ్ చేస్తున్నాను అంటే అర్థమేంటి? నువ్వు ఆల్రెడీ P&Lలో డెబిట్ చేసుకొని ఉండొచ్చు, నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసేసావు,
కానీ పేమెంట్ చేయలేదు, ఆ ప్రూఫ్ నాకు కనిపించట్లేదు, అంటే ట్యాక్స్ ఆడిటర్ చూడాల్సిన అవసరం ఉందనుకో, కనిపించట్లేదు, అప్పుడు నేను దాన్ని డిజల్వ్ చేస్తా అంటుంది. రైట్. పర్సనల్ ఎక్స్పెన్సెస్ నాట్ అలవబుల్ అండర్ సెక్షన్ 37. ఇందాక 37 కోసం ఒక 2 minutes 3 minutes టైం స్పెండ్ చేస్తాను కదా, ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే ఏదైనా ఎక్స్పెండిచర్ని బిజినెస్కి వాడుకుంటున్నావు అంటే వాడుకో, P&L డెబిట్ చేసుకుంటావు అంటే చేసుకో, కాకపోతే నీ పర్సనల్ ఎక్స్పెండిచర్ అయ్యి ఉండకూడదు. అంటే నేను ఇక్కడ క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు ఈ క్లాసెస్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ పోతే నేను P&L డెబిట్ చేసుకుంటా అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కానీ నేను నా విలాసాలకి, నా ఇష్టానికి అవుట్ సైడ్ ద ఇన్స్టిట్యూట్ చేసిన ప్రతి ఎక్స్పెండిచర్ నేను P&L డెబిట్ చేస్తాను అంటే అది నా పర్సనల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఈ సెక్షన్ ఒప్పుకోదంటే మీనింగ్ ఏంటి, నేను ఆల్రెడీ మైనస్ చేసి ఉంటాను, దాన్ని నేను యాడ్ బ్యాక్ చేస్తాను అంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎందుకు, ఇందాక చెప్పిన సెక్షన్ 37 ప్రకారము నిజంగా అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, జెన్యూన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే నువ్వు నీ బ్లాక్ ఆఫ్ అసెట్స్కి యాడ్ చేసుకో, అందులో నుంచి ప్రతి ఇయర్ డెప్రిసియేషన్ తీసుకో 32 ప్రకారం, అంతేగాని మొత్తాన్ని P&L తేకు అని చెప్పేసి ఈ సెక్షన్ మనకు చెప్తుంది. ఇది అమోటైజేషన్ కోసం కూడా ఇందాక నేను చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ సెక్షన్ 35D, DD, DDA అని చెప్పేసి అవి కూడా ఏంటి అంటే 100 రూపాయలు డెబిట్ చేసుకున్నావు, కానీ అందులో నీకు 20 రూపీస్ నీకు అలౌడు అంటే 80 రూపీస్ని యాడ్ బ్యాక్ చేసుకో. 80 రూపీస్ అంటే నేను 100 రూపీస్ ఉద్దేశంతో చెప్పాను. మీరు ఎగ్జామ్లో 80% ఆఫ్ ద ఎక్స్పెండిచర్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఫైన్ ఆర్ పెనాల్టీ, ఇవన్నీ ఎందుకు వచ్చేసారు ఇక్కడ అంటే ఆ సెక్షన్ 37 మళ్ళీ గుర్తు చేసుకోండి. ఆ సెక్షన్ 37లో ఎక్స్ప్లెనేషన్ 1 ఏం చెప్తుంది అంటే మీరు ఏదైనా ఎక్స్పెండిచర్ని ఏదైనా తప్పు చేసి పట్టుబడి మీరు పే చేశారంటే అది మీరు ఒక లాని వాయిలేట్ చేస్తున్నారు, అది నేను ఒప్పుకోను అంటుంది. అంటే దాన్ని కూడా మనము యాడ్ బ్యాక్ చేసుకుంటున్నాము. ఎందుకు యాడ్ బ్యాక్ చేసుకుంటున్నాము, ఆల్రెడీ నువ్వు P&L డెబిట్ చేసి ఉండొచ్చు, అంటే మైనస్ చేసి ఉండొచ్చు, ఇప్పుడు మనం దాన్ని రివర్స్ చేయాలి, అంటే యాడ్ బ్యాక్ చేయాలి. ఇంకొకటి ఆల్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ఇన్కమ్ విచ్ ఈజ్ నాట్ టాక్సబుల్ అండర్ దిస్ హెడ్. అంటే మీనింగ్ ఏంటంటే దీనికోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అగ్రికల్చరల్ ఇన్కమ్ ఈజ్ ఎగ్జామ్డ్ అండర్ సెక్షన్ 10(1). ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాను సార్ అంటే నేను అగ్రికల్చర్ చేసి ఒక 10,000 సంపాదించాను. ఆ 10,000 రావడానికి ఎక్స్పెండిచర్ 2,000 పెట్టాను. కరెక్ట్గా వినండి, లాజిక్ అర్థం చేసుకోండి, మీకు వేరే సంస్థలలో మీరు దీన్ని అప్లై చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను నా ఇన్స్టిట్యూట్ P&L ప్రిపేర్ చేసేటప్పుడు ఇక్కడ మొత్తం నా రెవెన్యూలో ఏదో రాసేసాను, దాంతోపాటు అగ్రికల్చరల్ ఇన్కమ్ 10,000 రాశాను. ఇక్కడ ఎక్స్పెండిచర్లో కూడా ఏదేదో రాసేసాను, దాంతోపాటు ఎక్స్పెండిచర్ రిలేటింగ్ టు అగ్రికల్చర్ 2,000 రాశాను. అర్థమవుతుందా? నా వేరే బిజినెస్లో ఈ అగ్రికల్చరల్ ఇన్కమ్ని క్రెడిట్ చేశాను, అంటే నేను P&L తీసుకొచ్చాను, ఈ ఎక్స్పెండిచర్ని కూడా P&L తీసుకొచ్చాను. అంటే ఈ సెక్షన్ ఏమంటుందంటే ఇది ఎగ్జామ్ట్ కదా బాబు, ఇది ఎగ్జామ్ట్ కదా, కాబట్టి దీనిని P&Lకి తీసేసే అంటుంది. తీసేసే అంటే ఆల్రెడీ నేను దీన్ని యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు దీన్ని మైనస్ చేస్తాను. బాగుంది. కానీ నువ్వు ఎప్పుడైతే అగ్రికల్చరల్ ఇన్కమ్ని నీ P&L నుంచి తీసేసావో దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ని కూడా తీసేసేయాలి కదా. అంటే ఒక కొడుకు తప్పు చేస్తే నీ కొడుకు కాదంటున్నావు, మంచి చేస్తే గర్వపడుతున్నావు, అలా ఉండకూడదు అని చెప్పడానికి అగ్రికల్చరల్ ఇన్కమ్ నీ హెడ్ కాదు అంటున్నావు కదా, దాన్ని పక్కకు పెట్టేసేవి. అలాగే దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ కూడా నీ ఎక్స్పెండిచర్ కాదు, సో దాన్ని కూడా పక్కకు పెట్టేసి అంటుంది. సో ఇది ఈ సెక్షన్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇతను ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పి 1,00,000 రూపాయలు పెట్టుకుంటున్నాడు. ఆ హెడ్ అయిపోయిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. దానిలో ఒక ఎక్స్పెండిచర్ 5,000 ఇంకర్ అయ్యాడు. ఆ హౌస్ ప్రాపర్టీ రెంట్ రావడానికి తెచ్చుకోవడానికి ఒక ఏజెంట్ను అపాయింట్ చేసుకొని ఒక 5,000 ఇంకర్ అయ్యాడు. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే దానికి ఒక హెడ్ ఉంది కదా, ఇది PGBP హెడ్లోకి ఎందుకు వచ్చింది, రాకూడదు కదా. అంటే నువ్వు ఆల్రెడీ దాన్ని యాడ్ చేసేసావు కదా నీ P&Lలో, దాన్ని డిడక్ట్ చేసేసి అంటే దాన్ని తీసేసే అంటున్నాడు. జస్ట్ తీసేస్తాను. మళ్ళీ అది తీసేసినప్పుడు దాన్ని తెచ్చుకోవడానికి ఆ ఇన్కమ్ని అర్న్ చేయడానికి నువ్వు 5,000 ఇంకర్ అయ్యావు కదా, మళ్ళీ దీన్ని ఎందుకు పెట్టుకుంటున్నావు, దీన్ని కూడా తీసేసేయాలంటే దీన్ని కూడా మైనస్ చేయాలంటే మైనస్ చేస్తా అనుకోకండి, అది చేస్తేనే మీ తప్పు. ఇది మైనస్ చేస్తా సార్, ఇది మైనస్ చేస్తా సార్ అంటే తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అవుతుంది, నువ్వు 1,00,000ని నువ్వు యాడ్ చేసావు కాబట్టి రివర్స్ చేయి, అంటే డిడక్ట్ చేయి. 5,000 నువ్వు డిడక్ట్ చేసేసావు కదా, P&Lలో డెబిట్ వచ్చిందంటే అర్థం ఏంటి, నువ్వు డిడక్ట్ చేసి ఉంటావు కదా, ఇప్పుడు దాన్ని యాడ్ బ్యాక్ చేసేసి. లాజికల్గా అర్థం చేసుకోండి. P&L సమ్స్ PGBP సమ్స్ మనము సొంతంగా చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. ఓకే, సో అది. ఇంకొకటి అడిషనల్ డెప్రిసియేషన్ కోసం మాట్లాడుతున్నాడు. అడిషనల్ డెప్రిసియేషన్ ఏంటి సార్ అంటే
చాలాసార్లు నేను చెప్పాను మన వీడియోస్లో, ఒకసారి స్మాలెస్ట్గా చెప్తాను. ఏదైనా ఒక కొత్త మిషనరీ కొనుక్కున్నప్పుడు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్నప్పుడు మీకు మామూలుగా వచ్చే నార్మల్ డెప్రిసియేషన్తో పాటు అడిషనల్ డెప్రిసియేషన్ కూడా వస్తుంది. అది 20% రావచ్చు, లేదంటే 35% రావచ్చు, డిపెండింగ్ అపాన్ మీరు ఏ ఏరియాలో మీరు బిజినెస్ పెడుతున్నారని చెప్పే ఉద్దేశంతో. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఒక 100 రూపీస్ని కొన్నావు, 100 రూపీస్ ఒక అసెట్ కొన్నావు, దీనిపైన నార్మల్ డెప్రిసియేషన్ ఎంత వస్తుంది? 15 రూపాయలు వస్తుంది. అజ్యూమింగ్ 15% రేట్ ఆఫ్ డెప్రిసియేషన్. నువ్వు 15 రూపీస్ని పిఎన్ఎల్లో డెబిట్ చేసావు, కానీ అడిషనల్ డెప్రిసియేషన్ నీకు ఇంకొక 20 రూపాయలు రావాల్సింది. నువ్వు డెబిట్ చేయలేదు, మర్చిపోయావు, నీకు ప్రొవిజన్ తెలీదు, ఇప్పుడు డెబిట్ చేసుకో. అంటే నువ్వు మైనస్ చెయ్యాల్సింది ఇప్పుడు చేయలేదు, అంటే నువ్వు ఏది చెయ్యలేదో అది చెయ్యాలి. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ ఐడియా ఉంది కదా, ఆ ఉద్దేశంతో ఆలోచిస్తున్నావు. వాడు తప్పు చేస్తే రివర్స్ చేయాలి. అసలు వాడు చేయనే లేదు, వాడు పనే చేయలేదు అంటే నువ్వు చేయాలి. అర్థమైందా? సో ఇప్పుడు వాడు తప్పేం చేశాడు? తప్పేం చేయలేదు, ఇక్కడ కరెక్ట్ చేయలేదు. కరెక్ట్ చేయలేదంటే ఏంది? డిడక్ట్ చేయలేదు, 20 రూపీస్ని మైనస్ చేయాల్సింది, మైనస్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి చెయ్యి అంటే ఆ 20 రూపీస్ని ఇక్కడ మైనస్ చేస్తున్నాడు. అర్థమైందా? లాజికల్గా ఇది కూడా అదే సేమ్ లాజిక్, ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఈ వెయిటెడ్ డిడక్షన్స్ ఆల్రెడీ చెప్పాను కదా. సైంటిఫిక్ రీసెర్చ్లో వాడు కొన్ని చెప్తాడు, దీనికి 150% అలౌడ్ అని చెప్పేసి. నువ్వు ఆల్రెడీ 100 రూపీస్ డెబిట్ చేసుకున్నావు నీ పిఎన్ఎల్లో, నువ్వు చేయాల్సింది 150, అంటే ఆ 50 రూపీస్ నువ్వు చేయలేదు కదా, ఇప్పుడు 50 రూపీస్ నువ్వు చేసేసి అని చెప్పేసి. ఇంకొకటి ఈ చంక్ ఏంటి సార్ అంటే, డివిడెండ్ ఇన్కమ్ కాన్సెప్ట్ ఐడియా ఉందనుకుంటున్నాను. ఒక కంపెనీ ఉంది, ఫాస్ట్ చెప్తాను. షేర్ హోల్డర్స్ ఉన్నారు. కంపెనీ ఎప్పుడైతే డివిడెండ్ పే చేస్తుందో వాళ్ళు 115 ఓ ప్రకారము డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేస్తారు. కాబట్టి షేర్ హోల్డర్కి అది 1034 ప్రకారము ఎగ్జామ్ట్. ఆల్రెడీ నేను డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్, నేను మీకు డివిడెండ్ ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఆల్రెడీ డివిడెండ్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే అర్థం ఏంటి? నా కార్పొరేట్ ట్యాక్స్ ఆల్రెడీ కట్టాను, మీరు కట్టాల్సిన అమౌంట్ని నేనే కట్టేస్తున్నాను అని చెప్పడానికి ఈ 115 ఓ వచ్చింది. అది డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కంపెనీ పే చేస్తుంది. అంటే మీకేం కావాలి? అది ఎగ్జామ్ట్ కావాలి. ఇది ముందు సిచ్యువేషన్. ఇప్పుడు మనకు 115 బీబీడీ అని ఒకటి వచ్చేసింది. ఆ సెక్షన్ ఏమంటుంది అంటే 10 లక్షల వరకు, 10 లక్షల వరకు మీకు డివిడెంట్ ఉంటే ఎస్ మీరు ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. 10 లక్షలు దాటితే 1 లాక్ రూపీస్ 10% మీరు పే చేయాలని చెప్పేసి. ఆ డిస్కషన్ ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే, మీకు ఏదైనా డివిడెంట్ వచ్చింది, మీరు పిఎన్ఎల్లో క్రెడిట్ చేసుకుంటున్నారు, ఒక 1 లాక్ వచ్చింది అనుకుందాం, 1 లాక్ని క్రెడిట్ చేసుకుంటున్నారు అంటే దీని మీనింగ్ ఏంటి? నీకు డివిడెంట్ అంటే ఒక కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు డబ్బులు వచ్చాయి, అది నీ బిజినెసా? ఇప్పుడు నేనే ఉన్నాను సన్మార్క్, ఇక్కడ నుంచి నేను ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఇన్వెస్ట్ చేశాను, వాళ్ళు నాకు డివిడెంట్ ఇచ్చారు, ఒక 1 లాక్ ఇచ్చారు అనుకుందాం. ఆ 1 లాక్ రూపీస్ నా బిజినెస్ ఇన్కమా? కాదు, నా బిజినెస్ ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేయడం, ఫీజు కలెక్ట్ చేయడం, ఇది నా బిజినెస్. ఇందులో నుంచి వచ్చిన బిజినెస్ అని నా పీజీబీపీ బిజినెస్ అవ్వాలి తప్ప నేను ఎక్కడో కంపెనీలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు సంపాదించిన దానిలో వచ్చిన డివిడెంట్ని నేను నా బిజినెస్ ఇన్కమ్ అనుకోలేను. కాబట్టి ఇది నా పీజీబీపీ హెడ్ కిందకే రాకూడదు. అంటే నేను అనవసరంగా పీజీబీపీలో నేను క్రెడిట్ చేశాను కాబట్టి రివర్స్ చేస్తాను, అంటే ఆల్రెడీ నేను యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను డిడక్ట్ చేస్తాను. లాజికల్గా అర్థమవుతుందా? నేను తప్పు చేశాను లేదా ఫస్ట్ చూడండి, తప్పు చేస్తే రివర్స్ చేయండి. అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు పీజీబీపీలో మీకు పిఎన్ఎల్లో మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, మీరు డెబిట్ చేశారు అంటే దాని మీనింగ్ మీరు మైనస్ చేశారు, క్రెడిట్ చేశారు అంటే దాని మీనింగ్ మీరు దాన్ని యాడ్ చేశారు. అది తప్పు జరిగితే రివర్స్ చేయండి, కరెక్ట్ ఉంటే సైలెంట్గా ఉండండి, అసలు చేయకపోతే మీరు చేయండి. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనము డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ కోసం అయిపోయింది. ఎందుకు మైనస్ చేస్తున్నామంటే నువ్వు అనవసరంగా క్రెడిట్ ఇచ్చావు, అనవసరంగా పిఎన్ఎల్కి తీసుకొచ్చావు, అది తీసుకురావాల్సింది కాదు, అది అదర్ సోర్స్లోకి వెళ్ళాల్సింది. సో ఇందులో నుంచి తీసేసే అంటే సింపుల్గా మైనస్ చేస్తానని ఆలోచించకండి, ఏమి చేస్తే దానికి రివర్స్. ఆల్రెడీ యాడ్ చేశారు కాబట్టి ఇప్పుడు మనము మైనస్ చేస్తున్నాం. అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా మైనస్ చేస్తున్నాడు. ఎందుకు మైనస్ చేస్తున్నాము? ఫస్ట్ థింగ్ అది ఎగ్జామ్ట్ అయినా కాకుండా అది నీ బిజినెసే కాదు, పీజీబీపీకి ఎందుకు వచ్చేసింది, దాన్ని కూడా నీ పీజీబీపీ పిఎన్ఎల్ నుంచి తీసేసేయి, అంటే మైనస్ చేసేయి. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఇది కూడా తీసేస్తున్నాడు. ఎందుకు తీసేస్తున్నాడు? ఎఫ్డీ నుంచి వచ్చే ఎఫ్డీ చేస్తే దానిపైన వచ్చే ఇంట్రెస్ట్ కూడా నీకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సే అవుతుంది, కానీ ఇక్కడ పీజీబీపీలో రాదు. సో సింపుల్గా చెప్పేసింది సార్ అంటే మనకున్న 5 హెడ్స్లో మనకు సాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. ఇప్పుడు మనం పీజీబీపీ ప్రకారమే మనం పిఎన్ఎల్ చేస్తున్నాం కదా. ఈ పీజీబీపీకి సంబంధించి కాకుండా ఇంకా ఏ ఎక్స్పెండిచర్ అయినా నువ్వు పిఎన్ఎల్లో డెబిట్ చేసినా, క్రెడిట్ చేసినా, రివర్స్ చేసేసాను అంతే.
ఓకే, ఇక్కడ ఏదో ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ అని వచ్చిందంట. క్యాపిటల్ గెయిన్ P&L ఎందుకు వచ్చింది? క్యాపిటల్ గెయిన్ సపరేట్ ఒక హెడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి తీసేసాయి. రెంట్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇందాక చెప్పిన లాజిక్ సేమ్ లాజిక్. విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ అండ్ హార్స్ రేసెస్, దీని కూడా సేమ్ లాజిక్. ఎందుకు? ఇన్కమ్ ఫ్రమ్ సోర్స్లోకి రావాలి. అర్థమైందా? PGBP సమ్స్ ఎంత ఈజీగా ఉంటాయో, అంటే ఈజీగా అంటే ఇన్ ద సెన్స్ మీరు అన్ని హెడ్స్ ఆల్రెడీ అయిపోయి ఉండాలి, ఒక ఓవర్వ్యూ మీకు కూడా ఇచ్చి ఉండాలి, రైట్? ఇంకొకటి గిఫ్ట్స్, అది అదర్ సోర్స్లోకి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్. సార్ దీన్ని తీసేస్తా సార్ అంటే, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటప్పుడే నీకు P&L ఎక్స్పెండిచర్ కాదు, అది రీఫండ్ వచ్చినప్పుడు నీకు ఇన్కమ్ ఎలా అవుతుంది? ఐ రిపీట్, ఇందాక ఇక్కడ ఒక సెక్షన్లో చెప్పానా, నేను లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను సార్, P&L డెబిట్ చేసుకుంటాను అంటే వాడు డెబిట్ చేసుకొని ఇవ్వట్లేదు, అది ఎక్స్పెండిచర్ కాదంటుండు. నేను డెబిట్ చేసుకున్నప్పుడు నా ఎక్స్పెండిచర్ కానప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వల్ల నాకు రీఫండ్ ఇచ్చినప్పుడు నాకు ఇన్కమ్ ఎందుకు అవుతుంది? అది కూడా నేను ఒప్పుకోను అంటాడు. అంటే డెబిట్ చేసి ఉంటే యాడ్ బ్యాక్ చేసుకో, రీఫండ్ వచ్చింది అంటే దాన్ని మైనస్ చేసేసి. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్, ఇదేంటి సార్ అంటే, ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ మనకు ఒక 1 lakh రావాల్సింది, డిపార్ట్మెంట్ వాళ్ళు లేట్ చేయడం వల్ల ఒక 2,000 ఇంట్రెస్ట్ పడుతుంది. అదే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత బాగా ఆలోచించండి. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ వచ్చింది అంటే అది మీకు ఇన్కమ్ కాదు కాబట్టి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకండి అంటుంది. ఎస్, కానీ నేను లేట్ చేసినందువల్ల నీకు 2,000 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది కదా, అది నీకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లోకి రావాలి. నువ్వు PGBPలో తీసుకున్నావు, సో దాన్ని కూడా రివర్స్ చేయి అంటుంది. ఓకే, సో బ్యాడ్ డెట్స్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఏంటి అంటే, ఎప్పుడైనా మనకు బ్యాడ్ డెట్స్ అయినప్పుడు మనం రిటర్న్ ఆఫ్ చేసినప్పుడు మనకి ఈ సెక్షన్ ప్రకారం అది అలౌడ్. అంటే మీనింగ్ ఏంటంటే మనం P&L డెబిట్ చేసుకోవచ్చు. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ నాట్ అలౌడ్. మీకు క్వశ్చన్లో ఎక్కడైనా ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఉన్నది, ప్రొవిజన్ అనే వర్డ్ కనిపించిందంటే యాడ్ బ్యాక్ చేసేసుకోండి. కానీ బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్ అయితే డెబిట్ చేసుకోవచ్చు, అంటే P&Lలో నువ్వు ఎక్స్పెండిచర్గా చూపించుకోవచ్చు. కానీ నేను ఎవరైతే ఇవ్వరు అని చెప్పి నేను అనుకుంటున్నానో వాడు 2 years తర్వాత వచ్చేసేసి సార్ మీ డబ్బులు మీరు తీసుకోండి సార్ చెప్పి నాకు ఇచ్చేస్తున్నాడు. అంటే నేను ఆల్రెడీ నేను P&Lలో డెబిట్ చేశాను అంటే దాని అర్థమైంది నేను ట్యాక్స్ను సేవ్ చేసుకోగలిగా 2 years బ్యాక్. ఇప్పుడు వచ్చేవాడు వాడు నాకు డబ్బులు ఇస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అది బ్యాడ్ డెట్స్ రికవర్డ్, ఇప్పుడు దాన్ని నేను ఇన్కమ్గా చూపించుకోవాలి, అందుకే ఇక్కడ యాడ్ చేసేసాడు. ఇంకొకటి రెమిషన్ ఆర్ సెసెషన్ ఆఫ్ ట్రేడింగ్ లయబిలిటీ. ట్రేడింగ్ లయబిలిటీ అంటే అర్థం ఏంటంటే, నేను ఒకరి దగ్గర నుంచి ఒక 100 రూపాయల ఐటెం కొన్నాను. 100 రూపాయల ఐటెం కొన్నప్పుడు నేను ఇక్కడ పర్చేసెస్ అని చెప్పేసి 100 రూపాయలు రాసేస్తాను. నేను పేమెంట్ చేశానా? చేయలేదు. ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ చెప్తాను నేను పేమెంట్ ఇప్పట్లోపే చేయాలి అప్పట్లోపే చేయాలని చెప్పట్లేదు. ఆ 43B ఏంటంటే ఏదో వాళ్ళకి డౌట్ ఉన్న ఒక 5-6 ఎక్స్పెండిచర్కే చెప్తుంది నేను పేమెంట్ చేయాలని చెప్పి, అంతేగాని ప్రతి ఎక్స్పెండిచర్కి ఏం చెప్పట్లేదు, అంటే పర్చేసెస్కి ఏం చెప్పట్లేదు. నేను ఇక్కడ P&Lలో 100 రూపీస్ డెబిట్ చేశాను కానీ నేను ఇంకా పేమెంట్ చేయలేదు. 1 year అయిపోయింది చేయట్లేదు, 2 years అయిపోయింది పే చేయట్లేదు, కానీ నేను ఆల్రెడీ నేను బెనిఫిట్ని పొందేశాను. అంటే నేను నా ఇన్కమ్ని ఆ ఇయర్కి తగ్గించుకోగలిగాను, బెనిఫిట్ని నేను తినేసాను. అయితే ఇప్పుడు నేను ఆ క్రెడిటర్తో మాట్లాడేసేసి మేము ఆ లైబిలిటీని సెసేషన్ చేయాలనుకుంటున్నాను, అంటే ఆ లైబిలిటీని స్టాప్ చేయాలనుకుంటున్నాను. ఎస్, వాడు ఒప్పేసుకుంటున్నాడు, సరే నువ్వు పే చేయకుండా పర్లేదు అని చెప్పేసి. అంటే నువ్వు P&Lలో ఆల్రెడీ నువ్వు బెనిఫిట్గా పొందేసావు కాబట్టి ఏదైతే వాడు క్యాన్సిల్ చేస్తున్నాడో, సెసేషన్ చేస్తున్నాడో, రెమిట్ చేస్తున్నాడో దాన్ని నువ్వు ఇన్కమ్గా చూపించుకోవాలి, అంటే రివర్స్ పడాలి అని చెప్పేసి ఆ 41(4) చెప్తుంది మనకి, రైట్? సో ఆ విధంగా మీరు PGBP న్యూమరికల్ ప్రాబ్లమ్స్ని ట్రై చేయొచ్చు. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నచ్చినట్లయితే కమెంట్ చేయండి బాగుందని, సో దట్ మనం ఇంకా వేరే వీడియోస్ తోటి ముందుకు వద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.